కూల్చక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయిన అండగా నిలిచారు. లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్లె తెలుగుదేశ పతాకం. మీ అందరి సహకారం, మీ అభిమానం పార్టీకే మూలధనం, తీర్చలేని రుణం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, త్యాగాలకు వెనుదీయని కార్యకర్తలారా. పత్రికల్లోనే నిన్న నారా లోకేష్ బాబు యువగడం పాదయాత్ర అతిపాపరంటూ అనకాపల్లి పాదయాత్ర చేస్తున్న సమయంలో పబ్లిక్తో రైతులు ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని, ఈ రోడ్లపై ఉన్న గుంతల వల్ల ఎంతోమంది ప్రాణనష్టం జరగడం జరిగింది, ఎంతోమందికి కాళ్ళు చేలు ఇరుక్కోవడం జరిగింది. ఆ సమస్యని నారా లోకేష్ బాబు గారికి ఈ మునపాక మండలం సింగరాపేట జంక్షన్లో ఉన్నటువంటి గుంతని చూపిస్తే అది చూపించారు. రైతులు చూపిస్తే ఆ గుంత దగ్గర నారా లోకేష్ బాబు గారు సెల్ఫీ దిగి ఇది వైసీపీ యొక్క ప్రభుత్వం చెప్పి దిగడం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకున్న వైసీపీ నాయకులు వెంటనే రాత్రే ఆ గుంతని మట్టితో పూర్తి వేసి మన్నాడు వాళ్ళ సాక్షి పేపర్లోనే వాళ్ళ పిచ్చిరాతలు రాసుకొని చంద్రబాబు గారు తప్పుడు వాళ్ళు రాస్తున్నారు. ఈ కొయ్యోడు కప్పాలు ఆ వైసీపీ నాయకులు కానీ ఎవరికి పనులు లేవా? అచ్చుతాపడి మునపాక వరకు కూడా కొయ్యుతో ఉన్న రోడ్డు ఏ వైసీపీ నాయకుడు, జిల్లా నాయకులు వస్తారో, లోకల్ ఎమ్మెల్యే వస్తాడో, ఈ లోకల్ నాయకులు వస్తారు, రండి ఛాలెంజ్ చేస్తాం, గుంతలు చూపిస్తాం. అంతే తప్ప మీ నోటుకు వచ్చామని మీ నచ్చినట్టు మీ సొంత పేపర్ అని చెప్పి పిచ్చి రాతలు కానీ రాస్తే ఈ సాక్షి పేపర్లే మేము దగ్గర చేయడం జరుగుతుంది. ఇక పిచ్చి వార్తలు కానీ మానుకోకపోతే భవిష్యత్తులో ఈ సాక్షి పేపర్ కానీ సాక్షి పేపర్ కూడా ఎవరు కొనగలరని చెప్పి మేము చాలా మంది ప్రజలను సూచిస్తున్నాం. సాక్షి పేపర్ వాళ్ళ ఒక పార్టీకి పాపులర్ మాత్రమే, దీన్ని మాత్రం గ్రహించి తప్పుడు రాతలు రాసి పేపర్ని అసలు చేయాలని చెప్పి చేస్తూ ఈరోజు మునపాక మంది నుంచి మా పెద్దలందరూ వచ్చి మునపాక ఆర్ఆర్ మంత్రి కానీ, దేవసర్ శ్రీనివాసరావు కానీ, పెద్దకోట విజయ్ గారు కానీ, అలాగే కవితాకర్ గారు, జేకే గారు, రమేష్ గారు కానీ, అలాగే ఉండింగల్ గోల్ గారు అందరూ కూడా మండలానికి అందరూ కూడా వచ్చి ఈరోజు పేపర్ తగ్గ కార్యక్రమాలు మేము పాల్గొనడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమం ఉద్దేశించి మంత్రి గారు ఒక్క నిమిషం మాట్లాడుతూ కోరుతున్నాం. సాక్షి పేపర్లో ఇది ఒక పనికిమాలిన పేపరు. ఈ పేపర్లోనేమో ఎందుకంటే ఎన్ని జనాలు అందరూ కూడా చూస్తున్నారు. ఇక్కడ చూడండి ఎంత పెద్ద పొయ్యో. నేనుంటే లోకేష్ బాబు గారు పాదయాత్రలో నడుస్తుంటే ఒక రైతు అందులో పడిపోయాడు. ఆ గోతులో పడిపోతే వెంటనే లోకేష్ బాబు గారు చదువు తీసుకొని ఇది వైఎస్ఆర్ పార్టీ పాలన దాన్ని చూపిస్తే అది ఖచ్చితంగా నిజమైందని ఆయన చూపించారు. చూపిస్తే దాన్ని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇవాళ దాన్ని తప్పించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు లోకేష్ బాబు గారు దాన్ని తప్పించారని చెప్తున్నారు. దయచేసి ఈరోజు లోకేష్ బాబు గారి పాదయాత్ర ప్రతి ఈ అక్టోబర్ నుంచి అనకాపల్లి వరకు వెళ్ళే ఈ రోడ్లో ఉన్న కట్ట రోడ్లు ఈ సాక్షి వాళ్ళకి కానీ కాబట్టి ఇంటి పరిస్థితులని ఈ రోడ్డు బాగుపడాలంటే ఇలాంటి పిడుగురాటలు రాకుండా ఇలాంటి పేపర్లు తగలబెడితేనే ఇది సరైన న్యాయం అని చెప్పి ఆటనో వస్తుంది చూడు, నేను ఆటనో అని వచ్చేస్తుంది. ఫుల్ అయిపోయినట్టుంది బాబు. వీడియో కాల్ వచ్చాను బాబు. లోకేష్ ఈ రోడ్డు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. సాక్షి పేపర్లో